గురుగారు దుష్ట నక్షత్రాలు అంటారు కదా! ఉన్నాయా దుష్ట నక్షత్రాలు? అంటే ఎలా డిసైడ్ చేస్తారు? ఆ! ఫలానా నక్షత్రాలు చెడ్డవి, మలానా నక్షత్రాలు పాపగ్రహాలు మంచివి. శుభగ్రహాలని కూడా అంటారు. అదే నేను ఎలా డిసైడ్ చేస్తారండి? వారి అది వారు మీరు చెప్పాలి మాకు. అలా కాదు. నేననేది అలా ఆ! అనకూడదు. అచ్చా! అలా అనకూడదు. ఓకే. ఎందుకంటే ఒకసారి మనం చెడ్డవాడు అనుకున్నవాడు మనకు మంచి చేసే అవకాశాలుంటాయి. అచ్చచ్చ! ఓకే. ఒకసారి వీడు మంచివాడు అని అనుకుంటే దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఓకే. ఒక రాజును గెలిపించుకొని కూర్చోబెట్టుకుంటాం. ఈ రాజు మాకేదో చేస్తాడని చెప్పి. ఆ రాజు వచ్చినంక ఆ యొక్క సంక్షేమ ఫలితమే తీసి పడేసిండనుకోండి. అప్పుడేం చేస్తారు? మీరు రేవంత్ రెడ్డి గురించి నేను అనట్లేదు. ప్లీజ్ అనట్లేదు. దయచేసి మీరు ఆ! కదలనివ్వండి. నేను మాట ఓకే. వరుసకు ఓకే. ఆ! ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే రైట్. ప్రయత్నం చేస్తున్నా. ఓకే. ఓ సో సంక్షేమ పథకం తీసేసిండనుకో. ఇంకో కొత్త సంక్షేమ పథకం పెట్టాడనుకోండి. అవును. ఒక వర్గానికి లాభం అయితే ఇంకో వర్గానికి నష్టం అవుతుంది. ఇవి ఎలా డిసైడ్ చేస్తారు? కరెక్ట్. కరెక్ట్. సో తప్పండి. ఈ దుష్ట నక్షత్రాలు, దుష్ట రాశులు ఇవి పాపగ్రహాలు. ఆడి ఉండవండి. ఓకే. జనరల్‌గా జ్యోతిషంలో ఏం చెప్పారంటే, పాపగ్రహాలు అనే వరకు గురుశనులను తీసుకోమన్నారు. ఆ! శుభగ్రహాలను శుక్ర, గురువులను తీసుకోమన్నారు. నైసర్గిక శుభులు అనంగానే చంద్ర, బుధ, రవిని తీసుకోమన్నారు గానీ, అది వారి వారి యొక్క ప్లేసెస్‌ని బట్టి వారి వారి విధానాన్ని బట్టి ఉంటది. రైట్. అంటే ఈ దుష్ట నక్షత్ర కాలంలో గనుక పుట్టిన పిల్లలకి హ్మ్. ఏమన్నా పరిహారాలు గాని ఏమన్నా ఉంటాయా? ఒక ఇప్పటి వరకు ఆ! చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయము. అంటే ప్రాచీనమైన జ్యోతిష పుస్తక గ్రంథాలలో చాలా పెద్దవారికి ఈ అవగాహన ఉంది గానీ, ఈ సమాజంలో ఇప్పుడున్న ప్రెజెంట్ పరిస్థితుల్లో చాలామంది జ్యోతిష్యులకు తెలవనటువంటి అవును. విషయం ఒకటి నేను చెప్తానండి. మీకు మీకు చాలా వరకు గూడా ఈ విషయం మీకు ఏ యూట్యూబ్స్‌లలో గూడా మీకు లేదు. మీరు లేదు. విని లేదు. ఉండరు. లేదు. అవును. నేనొక విషయం చెప్తా ఆ! వినండి. పలానా పిల్లవాడు పలానా నక్షత్రంలో మీకు కొడుకై పుట్టాలని ఎవరు నిర్ణయం చేసిండ్రు? లేకపోతే పలానా బిడ్డ పలానా నక్షత్రంలో పలానా పాదంలో నీకు పుట్టాలని ఎవరు నిర్ణయం చేసిండ్రంటే, హ్మ్. అష్టవసువులను, ద్వాదశ ఆదిత్యులను, ఏకాదశ రుద్రులను మనం పితృదేవతలుగా తీసుకుంటాం. హ్మ్. వీరితో పాటుగా మన వంశంలో మరణించినటువంటి ఒక 3 తరాల వారు. హ్మ్. అంటే తాత, ముత్తాత, వారి తాత. ఓకే. వీరు ముగ్గురు కలిసి వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ అండి. హ్మ్. వీళ్ళందరిని కలిపి పితృదేవతలు అంటారు. ఓకే. ఓకేనా? సో, ఈ పితృదేవతలు ఏం చేస్తారంటే, ఎక్స్ అనేటువంటి ఒక తాతున్నాడు. హ్మ్. వై, జెడ్, ఎక్స్, వై, జెడ్ 3 తరాలు తీసుకుందాం. ఎక్స్ చేసిన పాపాలను లెక్కగడతాడు. వై చేసిన పాపాలను లెక్కగడతాడు. ఈ పాపాల వల్ల ఈ జెడ్‌కొచ్చే ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే. ఈ పితృదేవతలు. ఓకేనా? హ్మ్. సో, మరి ఆ కమిటీలో ఈ ఎక్స్, వై, జెడ్ కూడా ఉన్నారు కదా! హ్మ్. మరి ఈ పేపర్ లీక్ చేయాలి ఎట్లన్నా చేసి. అవును. మనోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అవును. అరేయ్! నేను తెలుసో తెలవక నా ఏజ్‌లో నేను తప్పులు చేసినరా! బట్ నేను చేసిన తప్పు నా మనవడు అనుభవించడం ఏంటి అని పేపర్ లీక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓకే. పితృదేవతలు. పితృదేవతలలో వీళ్ళు అంటే తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ పేపర్ లీక్ చేయడం. ఈ పేపర్ లీక్ చేసే విధానమే నక్షత్ర శాంతి. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఓకే. వాళ్ళేం జేస్తారంటే, ఈ పుట్టినటువంటి సంతానము ఫలానా వాళ్ళ గండాన్ని తీసుకురావాలి. ఫలానా విషయంలో మార్పుని తీసుకురావాలి. అగౌరవం పాలవ్వాలి. ఈ రకమైనటువంటి రోగగ్రస్తులై వీళ్ళు పుట్టాలి. వీళ్ళకిలా తల్లిదండ్రులు ఈ రకంగా బాధపడాలని నిర్ణయం జేస్తారు. అవునా? మనం జేసేటువంటి పాపాలను బట్టి. ఓకే. అందుకేసమే మన జీవితం ఎళ్ళిపోయింది గదా! అని ఎట్లా పడితే అట్లా బతకొద్దండి. తప్పు. హ్మ్. 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 ఎందుకంటే మన జీవితం ఇంకోరితో ముడిపడి ఉన్నది. ఎవరు అంటే మా మనవడితో అబ్బా! నేను కూడా ఎట్లా పడితే అట్లా బతుకుతా, ఇష్టం వచ్చిన పాపాలు చేస్తా, అడవైన జ్యోతిషాలు చెప్పి, అడవైన పూజలు చేయిస్తా. ఇగ నాకు పైసలొస్తే చాలు, ఇవాళటికి నా జీవితం వెళ్ళిపోయింది. ఈ జీవితం నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే తప్పండి. నేను చేసే పాపపుణ్యాల ఫలితం కూడా నా మనవడు అనుభవిస్తాడు. అబ్బా! ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి ఎవరైనా. హ్మ్. ఎవరైనా ఏ వృత్తిలో వారైనా సరే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్. బతకండి. కరెక్ట్. ఆ! మీరు చేసే పాపం ఖచ్చితంగా మూడో తరానికి కొడతది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. హ్మ్. మరి బతుకుతారో అయిపోతది. సరే మనం ఎవరినేం చెప్పలేం. ఎవరి ఎవరి జీవన విధానం వారిది. అయితే ఇక్కడ జ్యోతిషం ఏం అద్భుతమైనటంటే రెక్నర్ తయారు చేశారు మనకోటి. హ్మ్. ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టడం వలన ఇగో ఇలాంటి గండాలు ఏర్పడతాయి. దానితో పాటుగా అద్భుతమైన విషయం చెప్పారు. బాలారిష్ట దోషాలు, నవగ్రహ శాంతి. అవును. ఒక అవును. పాప గాని, బాబు గాని పుట్టినప్పుడు 3 రకాల శాంతులను పరిగణలోకి తీసుకుంటామండి. మొదటి శాంతిని నక్షత్ర శాంతి అంటారు. ఓకే. రెండవ శాంతి బాలారిష్ట శాంతి. మూడవ ఓకే. శాంతి నవగ్రహ శాంతి. ఓహోహో! సో, నక్షత్ర శాంతిలో పుట్టినప్పుడు 9 పాదాలలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో దాన్ని బట్టి ఇండికేట్ చేస్తారు. హ్మ్. అంటే పుట్టిన శిశువుకి గండం ఉందా? తల్లికి గండం ఉందా? తండ్రికి గండం ఉందా? మేనమామకు ఉందా? సోదరుడికి గండం ఉందా? అని నిర్ణయం చేయొచ్చు. ఓకే. ఇది పేపర్ లీక్ ఎవరు చేశారు? మన పితృదేవతలు లీక్ చేశారు. హ్మ్. జ్యోతిష్య రూపేణ. ఓహ్! అర్థమవుతుందా? అలర్ట్‌గుండు. అలర్ట్‌గుండు. వాళ్ళు అందుకే ఇలా పుట్టేటట్టు చేశారు. అలర్ట్‌గుండు అని చెప్తారు. రెండోది బాలారిష్ట శాంతి. బాల్యములో ఉన్నంత వరకు కలిగే అరిష్టాలను బాలారిష్టాలు అంటారు.
అంటే 12 ఇయర్స్ లోపు వచ్చే హెల్త్ ఇష్యూస్ని ఈ బాలారిష్ట దోషాలు ఇండికేట్ చేస్తాయి. సో జాగ్రత్త పడండి. ఇప్పుడు శని బాగలేదనుకోండి, శని జన్మస్థానం నందు అనుకోండి, అవయవాల గ్రోత్ తక్కువ ఉంటుంది, బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఓకే. ఇవి చెప్తాడు జ్యోతిష్యుడు. నానా ఈ పిల్లవాడికి బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, బొక్కలలో బలం తక్కువ ఉంటుంది. సో వీడికి బొక్కల బలం ఉండేదాన్ని ఫీడ్ చేయి వీడికి. వీడి జాతకంలో రాహు బలహీనంగా ఉన్నాడు, 9వ స్థానం, ఫిడ్స్ వచ్చే అవకాశం ఉంటాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది, ఓకే. బెరుకుగా ఉంటాడు పిల్లవాడు, భయపడతాడు నిద్రలో. సో పిల్లవాడిని ఎప్పుడు కూడా పిల్లవాడిని ఒంటరిగా పడుకోబెట్టి వదిలేయకండి, పక్కన మీరు కూడా పడుకోండి, శరీరాన్ని తగిలి పడుకోండి, లేకపోతే పిల్లవాడు ఉలిక్కిపడి ఏడుస్తాడు. సో చంద్రుడు బాగలేడు, అష్టమ స్థానం నందు ఉంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, సో జాగ్రత్త చూసుకోండి. ఇలా ఇండికేట్ చేస్తారు. అంటే 12 ఏళ్ల లోపు పిల్లవాడిని ఎలా పెంచాలి అనేది పుట్టినప్పుడే ఆ జాతకం నిర్ణయం చేస్తుంది. అవునా? రెండవది నవగ్రహ శాంతి. పుట్టిన పిల్లవాడి జాతక ప్రభావం వల్ల తల్లిదండ్రులు చనిపోతారు, అగౌరవం పాలవుతారు, మైగ్రేట్ అవుతారు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోతారు, అవును. లేదా అమాంతం కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగిపోతాయి. అది కూడా ఈ నవగ్రహ శాంతి డిసైడ్ చేస్తుంది. ఓకే. సో ఎవరో మొన్న రీసెంట్గా ఎవరు మాట్లాడుతూ, గురుగారు 15-16 ఏళ్ళ వరకు జాతకాలు చూపించుకోవద్దన్నారు మా వారు, అందుకే చూపించలేదు. ఎవరా బుద్ధి లేని వ్యక్తి ఎవరండి అన్నారు. ఆ! ఎవరు చెప్పారు మీకు? పుట్టినప్పుడే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా జాతక కుండలు చూపించాలి. ఓకే. నక్షత్ర శాంతి ఉందా, బాలారిష్ట శాంతి ఉందా, నవగ్రహ శాంతి ఉందా చూసుకోండి. ఉంది, జాగ్రత్త పడదాం. లేదు, మర్చిపోండి దాని గురించి, అయిపోయా. చూద్దాం తర్వాత చూసుకుందాం. ఓ. ఇప్పుడు ఈ లౌకికమైనటువంటి జ్ఞానం లోకం ప్రకారం చెప్తున్నాను. 9th 10th వచ్చినప్పుడు అడగండి, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఎంపీసీఆ, బైపీసీఆ, ఎటు వెళ్తే బాగుంటుంది, కెరియర్ ఫామ్ చేసుకోండి. మీకు ఆ నచ్చిన జ్యోతిషుడు చెప్పే విధానం మీకు నచ్చదే, అవును. అది ఉపయోగపడుతుంది. కానీ 15 ఏళ్ళకి చూపించాలన్నా, 16 ఏళ్ళకి చూపించాలనేది తప్పు. పుట్టగానే ఖచ్చితంగా చూపించాలి, దాని అనుగుణమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. సో దుష్ట నక్షత్రాలు, చెడు నక్షత్రాలు, దుష్ట గ్రహాలు ఉండవండి. వారి ప్లేసెస్ వారి ఆచరించే విధానం ప్రకారం ఉంటుంది. ఒకసారి నేను మీకు నచ్చవచ్చు, ఒకసారి నేను మీకు నచ్చకపోవచ్చు కదా. ఇవాళ నచ్చితే ఓ తీరు, నచ్చకపోతే ఓ తీరు అని ఎలా అంటారు. సో అలాగే మంచి విషయం చెప్తున్నా వినండి. ఓకే. ఎట్లా పడితే అట్లా బతుకుతాము, హ్మ్. ఎట్లా పడితే అట్లా ఉంటాము అనకండి. ఓకే. మనం చేసే పాప పుణ్యాలు రేపు నెక్స్ట్ మన వంశం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హ్మ్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి, బా! ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో పితృదేవతలు నిర్ణయం చేస్తారు, వాళ్ళు చూస్తారు, మనకు లెక్కలు కడతారు కాబట్టి చూసుకోండి. ఓకే. ఉదాహరణకు అంటే మీకు సరదాగానే ఒకటే విషయం చెప్తా. ఎక్కువ Yes, అవును. బాంబేలో ఒక బిల్డింగ్ ఉందండి. హ్మ్. బాంబే శివార్లో ఒక బిల్డింగ్ ఉంది, చాలా Hmm. ఎక్స్పెన్సివ్ బిల్డింగ్. బాంబేలో ఉన్న వారికి చాలా మందికి తెలుసు. అది 400 గజాలలో ఒక ఖతర్నాక్ బిల్డింగ్ ఉంటుంది. అది దగ్గర 300 కోట్ల పైన ఉంటుంది ఇప్పుడు వాల్యూ ప్రకారం. వా! అది స్టిల్ కోర్టులో ఉంది. వాళ్ళ తాతగారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు ఆ బిల్డింగ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందులో ఇప్పుడు ఎవరు ఉండటం లేదు. వాళ్ళ తాత చనిపోయాడు, తండ్రి కూడా చనిపోయాడు. ఇప్పుడు 3వ తరం ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇలా కోర్టులో కేసేశాడు. మా తాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే నన్నేం చేయమంటారు, మా తాత చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, నేనెందుకు కట్టాలండి, నాకేం అవసరం అండి అని చెప్పి ఆయన కోర్టులో అప్పీల్కి పోయాడు, సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు మీ తాత పేరును ఎందుకు కంటిన్యూ చేసినావు, హ్మ్. సర్నేమ్ ఎందుకు కంటిన్యూ చేసినావు, ఆ! మిగతా ప్రాపర్టీలు ఎట్లా ఎంజాయ్ చేసినావు, అది ఎంజాయ్ చేసినప్పుడు నువ్వు ఇది కూడా ఎంజాయ్ చేయాలి. సో కాబట్టి బరాబర్ నువ్వు తీర్చాల్సిందే అని జడ్జిమెంట్ ఇచ్చింది అది. వా! ఓకేనా. సో అంటే ఎవరైనా తప్పించుకోపోవడానికి అవకాశం లేదు. ఓకే. సో మనం చేసేటువంటి పాపపుణ్యాలు మనకు నక్షత్ర రూపంలో కూడా మన పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓకే. కొంచెం ఉన్న దాంట్లో ఎవరు శ్రీరామచంద్రులు ఎవరు లేరు, బట్ ఉన్న కాడి కొంచెం ఆ! ఎట్లా పడితే అట్లా బతకకుండా కొంచెం సక్రమైన విధానంలో బతికితే మంచిదనేది నా ఉద్దేశం.